ఫ్రెండ్స్, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళ కోసం గవర్నమెంట్ అనేది ఒక కొత్త యాప్ని లాంచ్ చేసింది. సో ఆ యాప్ వల్ల యూజ్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే, నేను లాస్ట్ వీడియోకి 190 లైక్స్ టార్గెట్గా ఇచ్చాను. సో 190 లైక్స్ మనం రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్స్ టార్గెట్ 195 లైక్స్ ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు మన టాపిక్ అనేది స్టార్ట్ చేసేద్దాం. సో టాపిక్ అనేది స్టార్ట్ చేస్తే నేను కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ యాప్ ద్వారా యూజ్ ఏంటంటే, మీరు ఆధార్ కార్డ్ అనేది మీ జేబులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఈ యాప్ ఉంటే మీరు ఈ యాప్ నుంచే మీ ఆధార్ కార్డ్ అనేది డీటెయిల్స్ అనేటివి ఎక్కడైనా సరే మీకు ఆధార్ కార్డ్ యూజ్ అవుతుందో అక్కడ మీరు డీటెయిల్స్ అనేవి డైరెక్ట్గా ఇవ్వచ్చు. సో ఈ యాప్ అలా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈ యాప్ అదే. అండ్ ఈ యాప్ అనేది నేను ఓపెన్ చేస్తాను. సో మీరు ఆధార్ కార్డ్ అనేది జేబులో క్యారీ చేయాల్సిన అవసరం లేదు ఇక. అండ్ ఇక్కడ చూడండి, యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాప్లో లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అవ్వడానికి ముందుగా మీకు పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. సో ఎలా ఇవ్వాలనేది నేను చెప్తాను. అండ్ ఈ పాస్వర్డ్ అనేది హై సెక్యూరిటీ పాస్వర్డ్. సో ఇక్కడ ఏంటంటే, మీరు ముందు ఒక క్యాపిటల్ లెటర్ ఇవ్వండి అండ్ తర్వాత స్మాల్ లెటర్ ఇవ్వండి. ఆ తర్వాత ఏంటంటే, మీకు ఏదైనా లెటర్స్ పెట్టుకోండి. సో 1 2 3 లెటర్స్ ఏమైనా పెట్టేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే, ఏదైనా $, సింబల్, డాటా ఏదో ఇచ్చుకోండి. అండ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేయండి. ఆధార్ నెంబర్ ఇస్తే మీకు ఓటీపీ అనేది మీ మొబైల్కి వెళ్తుంది. సో మొబైల్కి వెళ్ళిన తర్వాత మీ ఓటీపీ అనేది ఎంటర్ చేసేయండి ఇక్కడ. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ ఆధార్ కార్డ్ అనేది ఇందులో యాడ్ అయిపోతుంది. సో ఎలా అవుతుందనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నా ఓటీపీ అనేది వెళ్ళలేదు. సో నాకు మొబైల్ నెంబర్ నేను చేంజ్ చేశాను కాబట్టి నాకు రాలేదు. అండ్ ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను వేరే ఆధార్ కార్డ్. ఇక్కడ మీకు ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా. సో ఈ కోడ్ని స్కాన్ చేసేసి మీకు ఎక్కడ ఆధార్ కార్డ్ అవసరం ఉంటే అక్కడ ఈ డీటెయిల్స్ అనేది ఇవ్వచ్చు. సో ఈ విధంగా మీకు ఈ ఆధార్ కార్డ్ ఆధార్ అప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. జై హింద్.